వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియాలు సర్వే చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సీఎం వెంట ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుచరితలు. నీట మునిగిన పంటలు, కర్షకుడి కంటతడి, ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు. నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఆర్వో రాజశేఖర్ నాయుడు. ప్రత్యేక నమోదు కార్యక్రమం ప్రారంభం. జ్యోతిరావు పూలేకి ఘనంగా నివాళులర్పించిన పలు ప్రజా సంఘాల నాయకులు. కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. నది బ్రిడ్జిని పరిశీలించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వార్తలను వివరాలు. వరద నష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం స్థానిక అధికారులతో పంట నష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. మొదట మంత్రులు సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో కలిసి ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద నష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం ముగిసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం స్థానిక అధికారులతో పంట నష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ పంట నష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతి ఒక్క వరద బాధితుడిని మానవతా దృక్పథంతో చూడాలని అన్నారు. తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో 6, కడప జిల్లాలో 2 మృతి చెందారని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి 500 రూపాయల చొప్పున తక్షణ సాయం ప్రకటించాలన్నారు. పంట నష్టంపై తక్షణం అంచనాలు వేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. కాగా నివార్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం తుఫాను ప్రభావిత జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్పోర్ట్లో భేటీ అయ్యారు. నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం సదుంలో పర్యటించారు. నివార్ తుఫాన్ కారణంగా సదుం నుంచి జాండ్రపేటకు వెళ్లే మార్గంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో సదుం గార్గయ్య నది తదితర ప్రాంతాలను పరిశీలించి త్వరగా బ్రిడ్జ్ మరియు తుఫాను కారణంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తంబలపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్ప, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, జిల్లా అధికారులు పలమనేరు డీఎస్పీ గంగయ్య, సిఐ మధుసూదన్ రెడ్డి, సదుం ఎస్ఐ ధరణీధర, సదుం ఎంఆర్ఓ గుర్రప్ప, ఎంపీడీఓ శంకరయ్య, ఈఓఆర్డీ వరప్రసాద్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, సదుం మండల సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో దాన్ని పరిశీలిస్తున్నారు. మంచిగా ఏళ్ళు బ్రిటిష్ పరిపాలనలో నిర్మించబడింది. మరి ఇది చాలా వీక్గా ఉందని చెప్పే భావంతో నేను ఒక 3 నెలలకు ముందరే మా అధికారులకు జోన్స్ గారు, మా ఈఈ గారు కూడా ఉన్నారు ఇక్కడే, వారితో నేను చెప్పడం జరిగింది. వారి ప్రపోజల్స్ కూడా ఈ వంతెనకు ఇంకొక వీక్ బ్రిడ్జి ఇరిక్పెంట చెరువు దగ్గర ఉంది, వారి 20కి కూడా ఎస్టిమేట్స్ కూడా పంపించారు. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయాము. ధనంజయ రెడ్డి గారు కూడా ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదిక మీద మంజూరు చేస్తారు ముఖ్యమంత్రి గారు. తప్పనిసరిగా ఇవి వచ్చే వర్షాకాలం లోపల పూర్తి కూడా చేపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా దెబ్బతిన్న ప్రాంతాలు ఈ 3 జిల్లాలు, చిత్తూరు, కడప, నెల్లూరు. ఇక్కడ ప్రాణ నష్టం కానీ లేకపోతే జంతువులు, పశువులు, గొర్రెలు, మేకలు ఏవైతే చనిపోయాయో వాటికి కూడా కాంపెన్సేషన్ ఇమ్మన్నారు. ఇండ్లు పోయిండే వాటికి కూడా పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్ ఇమ్మన్నారు. రేపు నెల ఎట్లాగూ డిసెంబర్ 25వ తేదీ మనం ఇండ్ల పట్టాలు ఇస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 15 లక్షల ఇండ్లు కూడా ఇస్తా ఉన్నాము. ఆ 15 లక్షల ఇండ్లలో ఈ వరదల్లో ఏవైతే ఇండ్లు పోయాయో అవన్నీ కూడా ఆ ఇండ్లలోనే మంజూరు చేస్తాం ఫస్ట్ విడతలోనే అని కూడా తెలియజేస్తా ఉన్నాను. కలికిరికి వయా పాలమంద పోయే పచ్చార్ల ఏటీలో కూడా ఒక వంతెన వాషౌట్ అయిపోయింది. అదేవిధంగా పీలేరు పోయే బాలంవారిపల్లి దగ్గర ఉన్న గార్గయ్య అనేది వంతెన కూడా వాషౌట్ అయిపోయింది. ఇవన్నీ కూడా రిపేర్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. లేదా పర్మనెంట్గా నిర్మించేదానికి కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం అన్నారు. శనివారం పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఎస్సీ కార్పొరేషన్ డీడీ రాజశేఖర్ నాయుడు, కమిషనర్ లోకేష్ వర్మతో కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు రాజేష్, సురేష్, జమిని, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని వారి యొక్క ఆదర్శ జీవితానికి బాటగా వేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు
జ్యోతిరావు పుల్లే 131 ఈరోజు తరఫున ఈ కార్యక్రమం జరుపుతున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే జ్యోతిరావు పుల్లే దేశానికి బీసీలకు ఒక ఎన్నో ముఖ్యంగా నిలిచిన మన పుల్లే గారు నాకు గురించి ఎందుకు చెప్పినా తక్కువే. ఆ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము అన్ని కార్యక్రమాలు ముందు నిర్వహిస్తున్నాం. చాలా సంతోషం ఉందని మనం చేస్తున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే గారు మన భారతదేశంలోనే ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. దళిత బడుగు బలహీన వర్గాల వారికి అగ్రపీఠం వేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ విద్యతోనే వారి జీవనాన్ని సాగించేదానికి మార్గం ఉంటుందని చెప్పి గతంలో అయితే దళితులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు విద్యను అభ్యసించేదానికి ఆస్కారం లేని రోజుల్లోనే జ్యోతిరావు పూలే గారు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు నడుం బిగించి అణగారిన వర్గాల అభ్యున్నతికే పాటుపడినటువంటి వ్యక్తులు వారిద్దరు కూడా. అటువంటి జ్యోతిరావు పూలే గారి ఈరోజు మన మధ్య లేనందుకు వారిని స్మరించుకోవడం ఎంతైనా మనకు అవసరం ఉన్నది. ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ ఈ సమాజానికి ముఖ్యంగా దళితులకు, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు మనం ఎంత చెప్పినా కూడా తనిఖీరని చెప్పి తెలియజేస్తున్నాం. అటువంటి మహాత్ములను ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా మన సమాజంలో ఎవరైతే అట్టడుగులు ఉన్నారో, అణగారిన వర్గాలు ఉన్నారో వారందరూ కూడా చేయూతలు అందించి వారికి మంచి చదువును చెప్పించి వారిని భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ముందుకెళ్లాలని చెప్పి మరొక్క పర్యాయం మహాత్మా జ్యోతిబా పూలేను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. 2 రోజులుగా కురిసిన వర్షానికి వరి పంట పూర్తిగా దెబ్బతినింది. పుంగనూరు మండలంలో సుమారు 1200 ఎకరాల్లో వరిని రైతులు పండిస్తున్నారు. ఈ పంట 120 రోజులు, ఇక 10 రోజులు ఉండి ఉంటే కోతకొచ్చేది. ఈ అకాల వర్షంతో పంటలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. మండలంలోని నడిమి గడదేశికి చెందిన బుడ్డన్న ముడిపాపనపల్లె సమీపంలో 2 ఎకరాల్లో వరి పంట వేయగా నివార్ తుఫాన్ ఉధృతి కావడంతో పంట మొత్తం నీటి పాలైంది. మరో 2 రోజులు నీటిలోనే ఉంటే స్వల్ప మొత్తం కూడా చేతికి అందే పరిస్థితి లేదు. వరి కంకులకు మొక్కలొస్తాయి. ప్రస్తుతం కంకుల పైభాగాన్ని కోసుకుని నీటిలో పడకుండా తీసుకువచ్చేందుకు బెండ్లు సహాయంతో ఒడ్డుకు చేరవేస్తున్నారు. చూసిన వారు ఈ ఆలోచన వచ్చిన రైతుకు హ్యాట్సాప్ చెబుతున్నారు. మా ఊరు గిడదేసి, నా పేరు బుడ్డన్న. 2 ఎకరాల వరి పంట వేసినాము. వరి పంట అంటే ఒక 4 నెలల పంట. ఇది 4 నెలల పంటలో ఇంకా ఎంత అయ్యే టైంలో అనుకోకుండా వర్షం వచ్చేసి నీట మునిగిపోయింది. 2 ఎకరాల వరకు వేసి దాన్ని ఇప్పుడు జుట్లు కోసుకున్నా కూడా అప్పటికి కూడా కింద ఉండిపోతా ఉంది. మొత్తం చేతికి వచ్చి అందే వచ్చిన అయితే లేవు. ఇప్పుడు దగ్గర కూడా దానికి ఇంచుమించు అంటే ఒక 30,000 రూపాయలు కనుక ఖర్చు వస్తుంది. ఇప్పుడు అది కూడా మన చేతికి అందేడుగా లేదు. అంతా 10 బస్తాలు కూడా వస్తాయో రావద్దు డౌట్గా ఉన్నది. ముడిపాపనపల్లెకు చెందిన మరో రైతు వెంకటరమణ వరి పంట వేశాడు. కురిసిన వర్షానికి కంకులు నేల రాలిపోయాయి. చేతికి అందే పంట నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జి వెంకటరమణ, ముడిపాపనపల్లి విలేజ్. మేము సుమారు 3 నెలలుగా ఈ పంట చేసినాము. ఈ వర్షం మూలాన కోసుకోలేక వర్షాలు వచ్చి తడయ్యి వర్షం పంట నష్టపోయినాము. దాదాపు 1 ఎకరా నాటినాము మేము. ఫీల్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వచ్చి తీసుకొని పోయినాడు. ఇక్కడ పంట దిగుమతి కూడా తీసుకొని పోయినాడు, చూసినాడు. అప్పుడు వర్షం లేదు, ఇప్పుడు వర్షం పడి ఇదంతా తడిసిపోయి నీళ్లు చెరువు మరవబోయి నీళ్లు వచ్చేసి మళ్ళీకి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇక్కడ మాకు ఈ ఎకరాకు గాను సుమారు 20,000 ఖర్చు వచ్చింది. ఎకరాకు 4 బస్తాలు యూరియా, 4 బస్తాలు కాంప్లెక్స్ చేసినాము. 20,000 ఖర్చు వచ్చింది. దున్నేది, నాటేది, కలుపు తీసేది. ఇది తడి మూలాన మొత్తం ఒడ్లంతా రాలిపోయి కసువు మొత్తం నీటి మనుగడైపోయి మా పరిస్థితి చాలా నష్టపోయినాము. ఇక్కడ మాత్రమే కాదు, నియోజకవర్గం మొత్తం అన్నదాతల పరిస్థితి ఇలానే ఉంది. వరితో పాటు ఉర్లగడ్డ, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.
నవభారత నిర్మాణానికి నాంది పలికిన సామాజిక దార్శనికుడు, కింది జాతుల విముక్తి కోసం పోరాటం చేసిన మహానుభావుడు, భారతదేశ చరిత్రలో కులాన్ని దాని మూలాన్ని వివరించిన తాత్వికుడు, 150 ఏళ్ల క్రిందటనే స్త్రీ విద్య కోసం ఆలోచించిన మేధావి, అందరూ చీకటిలో నుండి వెలుగులోకి వెళ్లాలని కోరుకున్న మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. పుంగనూరు నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 130వ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, శ్రీనివాసులు, అద్దాల నాగరాజ, నరసింహులు, చెంగల్రాయలు, శివకుమార్, రెడ్డెప్ప, నాగరాజ, జేవి నాగరాజ, కమ్మి రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తాం పూలే ఆశయాలను, కొనసాగిస్తాం పూలే ఆశయాలను, కొనసాగిస్తాం పూలే ఆశయాలను, కొనసాగిస్తాం పూలే ఆశయాలను. పుంగనూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం ద్వారా మన స్థానిక పూలే గారి సర్కిల్లో 130వ వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు, బహుజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులందరూ హాజరైనారు. పూలే ఆశయాలను మనం సాధించాలని చెప్పి నినాదం చేశారు. వారి అడుగుజాడల్లో నడిచినప్పుడే మనకు ప్రజలకందరికీ మేలు జరుగుతుందని, సంక్షేమాలన్నీ వాళ్ల ద్వారానే మనకు సంక్రమించే విధంగా మనము పోరాటాలు చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ నినాదం చేయడం జరుగుతూ ఉన్నది. పూలే ఆశయాల సాధన కోసము ఆయన చేసినటువంటి పోరాటాలు మనం స్ఫూర్తిగా తీసుకొని ఆయనకు చేసినటువంటి నివాళులే ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. వాళ్ళ సామాజిక మార్పు కోసం చేసినటువంటి పూలే గారు వితంతు వివాహాలు కానీ, అవిద్య కానీ, స్త్రీ విద్య కానీ, సంక్షేమాలు కానీ, మరియు అణచివేతకు గురి అవుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలను అభ్యున్నతి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాలంతా మనము కూడా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యముట్లని చెప్పి మనము పోరాటాలు చేసిన సమయం ఆసన్నమైందని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అప్పుడు 18వ శతాబ్దంలో మహానుభావులు చేసినటువంటి కృషి ఫలితంగానే ఇప్పుడు మనం ఈ కార్యక్రమాలంతా మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఆశయ సాధన చేసిన నాడే వాళ్లకు ఘనమైన నివాళులు అర్పించే విధంగా ఉంటుందని చెప్పి మన బహుజనులు బీసీ సంక్షేమ సంఘం ద్వారా అందరూ ఇక్కడ నినాదం చేస్తూ ఉంటాం. మన జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు మరియు ఆనాటి సామాజిక వేత్తలంతా కలిసి చేసిన త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తూ ఉండేది. బహుజనులంతా ముందుకు రావాలంటే ముఖ్యంగా రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా మనం చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాలంతా ముందుండి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. జై పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతిని పురస్కరించుకుని పుంగనూరు ఇందిరా సర్కిల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ మరియు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు బీసీల అభ్యున్నతికి, విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బ్రిటిష్ కాలంలోనే పోరాటం చేశారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. అలాంటి మహానుభావుని స్మరించుకోవడం మన బీసీల యొక్క బాధ్యత అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నా, బీసీలలో 50% రిజర్వేషన్ మించకూడదని చెప్పేసి చట్టాలు ఉన్నాయంటున్నారు. అంటే దాదాపు 80-82% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిసితే 82% వస్తారు. అంటే 18%కి 50% రిజర్వేషన్, 82% వచ్చి 50% రిజర్వేషన్. ఇది ఎక్కడ అన్యాయం చెప్పి ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వాలని. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీల యొక్క జనాభా దామాష్ ప్రకారంగా మా యొక్క రిజర్వేషన్ చట్టసభల్లో కూడా అమలు చేయాలని చెప్పి పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ బీసీలకు 50% చట్టసభ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సమానంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నా. కురిసిన వర్షం, వీచిన పెనుగాలులకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. పుంగనూరు మంగళం కాలనీలో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిని 2 రోజులుగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ శాఖ మరియు మున్సిపల్ శాఖ వారి సహకారంతో ఆ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జేఎన్సీ నరసింహులు యాదవ్ దగ్గరుండి నేడు మరమ్మతులు చేయించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందని, ప్రభుత్వ ఆశయాలను అమలు చేయాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉందని జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సచివాలయ గ్రేడ్ 6
ఫిజికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించే కార్యక్రమం చిత్తూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు డ్రెస్ కోడ్ విధిగా పాటించాలని కోరారు. సచివాలయానికి వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. 2 సంవత్సరాల వరకు బదిలీ ఉండదని, ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే అన్ని నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. వృత్తి పట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దశరథ రామరెడ్డి, జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం కోఆర్డినేటర్ షణ్ముగరాం తదితరులు పాల్గొన్నారు. పనిచేసే స్థాయి గురించి ఆ ప్రామాణిక ఆ పల్లెలో ఆ సచివాలయంలో పనిచేసే మన వ్యక్తి రిజిస్ట్రేషన్ ఎవరు లేకపోయినా మాకు పిలిచి సమాధానం తెచ్చి ఆ 13 శాఖలో లేకపోయినా కూడా వెంటనే క్యారెక్టర్ జరుగుతుంది మాకు. కాబట్టి మహాత్ములు వీళ్ళు మా కోసం వచ్చిన వాళ్ళు అనే రీతిలో పనిచేయాల్సి ఉంటుంది. అది పెద్ద కష్టం కాదు. కాబట్టి వీళ్ళు వచ్చిన వాళ్ళని ఇష్టపడి పెద్దలు వస్తే కూడా ఏం కావాలి మీకు, ఇది పరిస్థితి సార్ మాకు తెలియక మేము చేస్తాం, వీళ్ళు కాకుండా ఉన్నదాన్ని తెలియపరిచి దానికి సమాధానం తొందరగా ఇస్తాం. మీరేం కూడా ఇబ్బంది పడకండి, మీ వాలంటీర్ ద్వారా మీకు సమాధానం పంపిస్తుంది, మీ ఇంటి దగ్గర ఉండండి అనే సౌమ్యంగా సమయంగా వాళ్ళకు పెద్దలు కాబట్టి మనం నమస్కరిస్తూ వాళ్ళకు చెప్పుకుంటే ఒక విధానాన్ని అలవర్చుకోవాలి. ఇన్ని రోజులు మీరు కాలేజీ వాతావరణంగా ఉంటూ ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటారు. అది ఆ పీరియడ్ ఇంకా దాదాపుగా కొంచెం ఆట పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే నియమనిబంధనలు ఉంటాయో ఆ ప్రామాణిక సూత్రాలను పాటించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి డ్రెస్ కోడ్ కూడా ముఖ్యము. ఆ జీన్స్, టీ షర్ట్స్ ఇవన్నీ కూడా తప్పకుండా మానేయాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే జిల్లా కలెక్టర్ గారు కొన్ని విధాన నిర్ణయాలు కానీ ఆ సచివాలయ సిబ్బంది అని ఒక మైండ్ సెట్ గాని మార్చుకున్న కృతజ్ఞత ఉద్దేశంతో కొన్ని సూచనలు ఇస్తున్నారు. కాబట్టి దయచేసిగా మీరు ప్రభుత్వాలు రోజుల్లో అన్ని కూడా కొన్ని మారాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఉదాహరణ తెలుసుకొని అందరి మనలో కానీ మన మధ్యవర్గ శాఖ కానీ మన జిల్లా మధ్యవర్గులు మధ్యవర్గ శాఖ మధ్యవర్గులు కానీ అదేవిధంగా జిల్లాలో ఉండే ఇతర ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా మనలో ఏ ప్రాంతీయంగా తప్పకుండా మనలో మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మంచి సేవలు అందించాలని కూడా ఈ సందర్భాన్ని ఒకసారి కోరుతూ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అందరికీ అండగా ఉన్నారని, తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ఆయన అన్నారు. శనివారం పెద్దిరెడ్డి సదుం, చౌడేపల్లి, సోమల, పొంగనూరు, రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల్లో ఉన్న నాయకులతో తుఫాను నష్టంపై ఫోన్లో ఆరా తీశారు. నాయకులందరూ తాము అండగా ఉన్నామని ప్రజలకు భరోసా కల్పించి నష్టాల అంచనాలు తయారీలో చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వానికి నష్టపరిహారం నివేదికలు పంపడంలో ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అధికారులకు అందజేయాలని ఆదేశించారు. అలాగే తుఫాను ప్రభావం తగ్గిన అన్ని విధాలా నష్టపోయిన గ్రామస్తులు, రైతులకు భరోసా కల్పించే విధంగా పల్లెల్లో పర్యటించాలని నాయకులను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తుఫాను వలన కలిగిన నష్టానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు మంత్రి వ్యక్తిగత సహాయకులు నివేదికలు యుద్ధ ప్రాతిపదికన తయారు చేస్తున్నారని అన్నారు. నష్టపోయిన వారు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఖచ్చితంగా బాధితులకు పరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే సోమల మండలంలో తుఫాను దాటికి నష్టపోయిన పంటలను ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. తీవ్ర స్థాయిలో నష్టపరిహారం జరిగినట్లు అంచనాలు తయారు చేస్తున్నారు. పొలాల వద్ద అధికారులకు రైతుల కన్నీటి పర్యంతమై తమను కాపాడాలని కోరుతున్నారు. అలాగే నీటిపారుదల శాఖ అధికారుల ఆధ్వర్యంలో తెగిపోయిన పెద్ద చెరువుల నుంచి కుంటల వరకు పరిశీలిస్తున్నారు. తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ నేతలు ఝాన్సీ, లక్ష్మీ వెంకట్రెడ్డి, శీలం గణేష్ ఆధ్వర్యంలో నంజంపేట, చిన్న ఉప్పరపల్లి పంచాయతీలలో గార్గేయ నది వరద ఉధృతికి కొట్టుకుపోయిన కల్వర్టులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. పెద్ద ఉప్పరపల్లిలో గంగాధరం రాయల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మండల ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు నాగరాజు రెడ్డి మండలంలో పర్యటిస్తూ తుఫాన్ ద్వారా నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. వీరి వెంట నాయకులు మల్లికార్జున్ రెడ్డి,
మధుకిరణ్, చిన్నారెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రదీప్ రాయల్, ఎంపీటీసీ ప్రభాకర్లు ఉన్నారు. అత్యధిక వర్షపాతం జిల్లాలో 2వ ప్లేస్లో సదుము నిలిచింది. పుంగనూరు నియోజకవర్గంలో ఈ తుఫాను వల్ల చాలా వరకు పంట నష్టము, బాగా భారీగా నష్టపోయినారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు మెయిన్ రోడ్ల నుంచి కూడా పోయేదానికి రోడ్లన్నీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయినాయి. చాలా వరకు నీటిపారుదల చెరువులన్నీ కూడా కొన్ని డ్యామేజ్ రిపేర్లు కొంచెము స్ట్రెంథనింగ్ వీక్గా ఉండే బండ్లు వీక్గా ఉండే చెరువులన్నీ కూడా దిగిపోవడం జరిగింది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ తుఫాన్కి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు అన్న ఆల్రెడీ చెప్పినారు. పంట నష్టం పరిహారం గవర్నమెంట్ అందరికీ నష్టపరిహారం ఇప్పించాలనే కృత నిశ్చయంతో అన్నగారు ఉన్నారు. అలాగే సెక్రటరీలు వీఆర్ఓలు సమైక్యంగా వ్యవహరించి గ్రామాల్లో ఎవరికైతే పంట నష్టం ఒరిజినల్గా నష్టం జరిగిందో వాళ్ళందరినీ కూడా ఎవరిని కానీ వదిలిపెట్టకుండా దీంట్లో అందరూ కూడా పంటను గవర్నమెంట్ ఇచ్చే పరిహారం వాళ్ళకు అందే విధంగా మీరందరూ కృషి చేయాలా. ముఖ్యంగా పంటలు వేయకుండా ఎవరైనా ఆ నష్టపరిహారానికి సంబంధించిన లీడర్స్ ఎవరైనా ప్రలోభ పెడితే కూడా దానివల్ల దెబ్బతినేది వాలంటీర్సు, అలాగే అగ్రికల్చర్ వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు లోకల్గా లీడర్స్, మా ఎంపీపీలు, కాబోయే ఎంపీపీలు, జడ్పీటీసీలు, అందరూ ఎంపీటీసీలు, కాబోయే సర్పంచులు కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా సమైక్యంగా వాళ్ళందరినీ కూడబెట్టుకుని గ్రామాల్లో, పల్లెల్లో ఎవరైతే బీదవారు పంట నష్టము ఈ వరి కానీ, టమాటా కానీ, మిగిలిన ఇది కమర్షియల్ క్రాప్స్ ఏవైతే దెబ్బతిన్నాయో అవన్నీ కూడా పక్కాగా ఒక్కరికి కూడా మిస్ కాకుండా, అలాగే ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఎక్కడైనా ఇండ్లకు సంబంధించి ఇండ్లు ఏమన్నా డ్యామేజ్ ఉంటే ఆ ఇండ్లు కూడా మనము అన్నీ కూడా మీరు రిపోర్ట్ చేయండి. నియోజకవర్గంలో పొంగునూరు నుంచి తిరుపతి పోవాలన్నా ఇప్పుడు మనకు ఇక్కడ ముఖ్యంగా ఈ దాదాపు బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జి కూడా కూలిపోవడం, కొట్టుకొని పోవడం జరిగింది. అలాగే ఈ సదుం నుంచి ఇట్లా మదనపల్లి, పీలేరు, అలాగే ఇట్లా పొంగునూరు ఎట్లా పోవాలన్నా కానీ మనకు 4 పక్కల దాదాపు ఇట్లా సదుం నుంచి పీలేరు పోవాలంటే అక్కడ బ్రిడ్జి కూలిపోయింది. అలాగే సదుం నుంచి కలికిరి, మదనపల్లి రూట్లో పోవాలంటే ఇక్కడ 2 ఏట్లలో ఉండే 2 బ్రిడ్జీలు కూడా కొట్టుకొని పోవడం జరిగింది. మనం ఎటు పొంగునూరుకు పోయే పని లేకుండా ఇట్లా తిరుపతి రూట్లో పోయి, కల్లూరు పోయి, పీలేరు నుంచి పొంగునూరు, మదనపల్లి మీద పొంగునూరు పోయే పరిస్థితి మనకు వచ్చింది. ఇప్పుడు రాబోయే దీంట్లో కూడా మనకు ఇంకా 2-3 తుఫాన్లు వచ్చే అవకాశం అనేది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా లీడర్స్ అంతా కూడా మీ యొక్క పంచాయతీల్లో చెరువులందరినీ కూడా చెరువులు ఎట్లున్నాయో ఇప్పుడు ఏమైనా బండి వీక్గా ఉన్నా లేకపోతే మొరవలు కానీ ఏమన్నా కొంచెం కల్లుదులు తగ్గించేసి నీళ్లు ఎక్కువ చెరువుకు పొలకుండా కల్లుదు తగ్గించి దాన్ని మళ్ళా మనం రిపేర్ చేసుకునే విధంగా మీరు జాగ్రత్త వహించి నీళ్లను ఈసారి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం 6 గంటలకు హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలోని కోనేటిలో దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు హిందూ జాగరణ సమితి వారు తెలిపారు. అందులో భాగంగా కోనేరులో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఒక విన్నపం. గత కొన్ని సంవత్సరాలుగా హిందూ జాగరణ సమితి సభ్యులు మన పుంగనూరులో ఉన్నటువంటి పురాతనమైన కోనేరులో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవంగా కార్తీక దీపోత్సవాలు నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయమే. అయితే యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు ఈ కరోనా అనే మమ్మారి పీడిస్తున్నందువల్ల ఎంతో వైభవంగా జరుపుకోవాల్సినటువంటి మన కార్తీక దీపోత్సవాన్ని మన కోవిడ్ నియమ నిబంధనల్ని అనుసరించుకొని మనము జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సమస్త భక్తాదులు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా ఇచ్చేసే వారు కూడా ఆ నిబంధనల్ని అనుసరించుకొని రావాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. చిన్నపిల్లలు మరియు వయసు పైబడిన వారు రాకుండా ఉండడం అనేది మంచిది. ఎవరు పాటించినా పాటించకపోయినా మన వంతు బాధ్యతగా మనము వాళ్ళు ఎవరో ఎక్కడో గుంపులుగా వస్తూ ఉంటారు, అక్కడ లేని కరోనా ఇక్కడ వస్తుందా అని మనకి ఆ మాటలు అవసరం లేదు. మన పద్ధతుల్ని మనం పాటిద్దాం.
మన సమస్త ప్రజల్ని సంరక్షించుకునే బాధ్యతని మనం తీసుకుందాం. ఇక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో ఆ దీపాల్ని వెలిగించి ఆ దేవదేవుడు శ్రీ పరమేశ్వరుని కృపకి పాత్రలు అవుదామని చెప్పి పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజశేఖర్ నాయుడు పేర్కొన్నారు. శనివారం పుంగనూరు పట్టణం లినార్డ్ మున్సిపల్ హైస్కూలులో ప్రత్యేక ఓటర్ల నమోదు 2 రోజుల కార్యక్రమాన్ని ఆర్ఓ ప్రారంభించారు. ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక రోజులుగా మనం ఈ నెలలో 2 రోజుల సెలవు దినాల్లో మనం కండక్ట్ చేస్తున్నాం. కాన్స్టిట్యున్సీ లెవెల్లో అన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఈరోజు ఉదయం సాయంత్రం 5 గంటల వరకు, అదేవిధంగా రేపటి దినమున కూడా 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క ఓటర్ల జాబితా పరిశీలన కావచ్చు, కొత్తగా నమోదు చేసుకునే 18 ఏళ్లు నిండిన వారిని కూడా నమోదు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఈ సందర్భంగా మనం ఇక్కడ ప్రత్యేక అధికారి గారు ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అన్నారు. ఓటుకు ఎంతో విలువ ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని చెప్పారు. ప్రతి బూత్ లో సిబ్బంది ఉంటారని, ఆ కేంద్రాల్లోకి వెళ్లి నమోదు మొదలు పెట్టామన్నారు. దీనితో పాటు చేర్పులు మార్పులు ఉన్నా సరిదిద్దుకోవచ్చన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఈ రోజున ఈ ఓటర్ నమోదు కార్యక్రమానికి ఒక ప్రత్యేక దినాలుగా 2 రోజుల పాటు స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకున్నాం. మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఈ ప్రజాస్వామ్య దేశంలో మన ఓటుకు ఉన్నటువంటి విలువ మీకు అందరికీ తెలిసింది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ ఓటరు నమోదు చేసుకునే వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత గురించి ఎంతైనా ఉంది. అందుకనే ఈ రోజున రేపు జనవరి 1వ తారీఖుకి ఎవరికైతే 18 సంవత్సరాలు పూర్తవుతాయో వారందరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ కార్యక్రమం కోసమే ఈ రోజున ప్రతి ఒక్క నియోజకవర్గం సంబంధించి ప్రతి ఒక్క మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడైతే ఓటు వేయడానికి కేంద్రంగా ఏర్పాటు చేశామో ఆ కేంద్రాల్లో ఈ నమోదు కార్యక్రమాన్ని కూడా మనం మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ అంటే ప్రతి నెలకు ప్రతి 2 నెలలకు ఒకసారి కూడా ఈ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పి ఎవరైతే మన 5 ఏళ్ల వరకు వేచి చూడకుండా ఈ ఎవరికైతే 18 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళందరూ కూడా ఓటరుగా నమోదు చేసుకుని వారి ఓటు హక్కు వినియోగించడానికి అవకాశాన్ని మనం కల్పించడం జరుగుతుంది అన్నమాట. ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావాలి. మనలో మన ఇంట్లో పాటు మన చుట్టుపక్కల కానీ మనకు సంబంధించిన వాళ్ళు కానీ అందరికీ కూడా మన యొక్క అవగాహన కార్యక్రమం గురించి చెబుతూ ఈ ఓటుకు ఉన్నటువంటి విలువను కానీ ఈ ఓటు హక్కును మనం వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత కానీ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మనం ఇటువంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఈ పుంగనూరు నియోజకవర్గంలో మనకు ఈ ఓటర్ నమోదు కార్యక్రమం నుంచి ఈ ఓటర్ లిస్ట్ తయారు చేసేదానికి కూడా ఒక సిస్టమేటిక్ మేనర్లో సంబంధించిన అధికారులందరూ కూడా దీంట్లో కృషి చేస్తున్నారు. ఎందుకంటే మిగతా నియోజకవర్గంతో పోల్చుకుంటే ఈ యొక్క ప్రక్రియలో మన నియోజకవర్గం కూడా చాలా వాటిలో ముందుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అటు నమోదు కార్యక్రమాలే కాకుండా ఓటర్లు పోలింగ్ బూత్ వైజ్ కానీ పోలింగ్ స్టేషన్స్లో ఏర్పాట్లకు సంబంధించి కానీ ఏమేమి చేయాలి ఏమేమి అనే ఉద్దేశంతో ఏమి తీసుకున్నా కానీ మన పుంగనూరు నియోజకవర్గం అన్ని విషయాల్లో కూడా మిగతా వాటికంటే కూడా ముందుంది. దీనికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారులందరినీ కూడా నేను ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. తర్వాత ఇక్కడ మనతో పాటు ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాసేవకులు, పాలకులు అందరూ కూడా ఉన్నారు. వీరందరూ కూడా వారికి సంబంధించినటువంటి ఏరియాస్లో ఈ యొక్క ఓటు నమోదు సంబంధించిన కార్యక్రమానికి ఆవశ్యకతను కూడా వివరిస్తారని చెప్పేసి కూడా నేను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరుగా నమోదు చేసుకోవడం మన కనీస బాధ్యత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. గతంలోనే మనం అనేక కార్యక్రమాలు ఓటర్ల నమోదు కార్యక్రమంలో చేపట్టి జిల్లాలోనే ముందంజలో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.
పట్టణంలో 39 బూతులు మనకు ఉన్నాయి. బూతులు ఉన్నటువంటి ప్రతి చోట కూడా మా బూత్ లెవెల్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడ ఓటర్ లిస్టుతోనే ఉన్నారు. అలాగే కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి లేదా అడ్రస్లు మారుంటే మార్చుకోవడానికి, ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ పేర్లు తొలగించేదానికి అన్నీ కూడా కావాల్సినటువంటి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఫామ్ 80 అన్నీ కూడా అక్కడ BLO దగ్గర సిద్ధంగా ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పట్టణంలో మీరందరూ కూడా దయచేసి 18 సంవత్సరాలు ఎవరికైతే జనవరి 1కి నిండుతాయో వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేయించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. పాత్రికేయ మిత్రులను కూడా మీ ద్వారా ప్రజలను చైతన్యపరచవలసిందిగా, ఖచ్చితంగా ఓటు నా జన్మ హక్కు అనే విధంగా మనం అందరం కూడా ఉండి అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారానే మనం కూడా మనకు కావాల్సిన సమస్యల సాధనకు ముందుకెళ్తాం. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ కార్యక్రమంలో కమిషనర్ లోకేశ్వర్ వర్మ, తహసీల్దార్ వెంకటరాయలు, ఎన్నికల DT రమేష్, మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో నివార్ తుఫాన్ ప్రభావం చూపింది. 2 రోజులుగా ఎడతెరిపి లేని వానలతో పాటు పెనుగాలులు వీచాయి. నియోజకవర్గంలో పలు చెరువులు కురిసిన వర్షానికి నిండి మరవలు వెళ్లాయి. మరికొన్నింటికి గండ్లు పడ్డాయి. మండలంలోని ముడిపాపనపల్లె చెరువుకు 2 చోట్ల గండి పడడంతో గ్రామానికి చెందిన వారు లీకేజీ చోట మట్టిని నింపి గండిని పూడ్చుతున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు నేలమట్టమయ్యాయి. చేతికందిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. కన్నబిడ్డవలే రాత్రి పగలు కష్టపడి సాగు చేసిన వరి, టొమాటో, వంగ, బీన్స్, బంతిపూల సాగు చేతికందిన పంట నీటిపాలు కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. రామసముద్రం మండలంలోని మినికి పంచాయతీ గుంతవారిపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ రెడ్డి తనకున్న 1.5 ఎకరా పొలంలో సుమారు 80,000 రూపాయలు వెచ్చించి ఆధునిక పద్ధతిలో బంతిపూలు సాగు చేశారు. పూలు కోతకు వచ్చే దశలో తుఫాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతింది. ఈదురు గాలులతో వర్షం కురవడంతో పంట మొత్తం నేలమట్టమైంది. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మాది గుంతారపల్లి పేరు సోమశేఖర్ రెడ్డి, రామసముద్రం మండలము. బంతిపూలు నాటిందాము 1.5 ఎకరా పొలంలో. అది నేలమట్టం అయిపోయింది. ప్రభుత్వం దానికి ఆదుకోవాలా. ఖర్చు ఎంత పెట్టినా? ఖర్చు 70,000-80,000 పెట్టినాను. ఏ మాత్రం రేట్లు లేవు ఇప్పుడు? ఏ మాత్రము రేట్లు లేవు. మొత్తం 70,000 లాసే. 70,000 లాసే. ఈ వానకి ఎంత పంట నష్టమైంది? పూర్తిగా నేలమట్టమైంది. 1.5 ఎకరా పొలము నేలమట్టం అయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియాలు సర్వే చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సీఎం వెంట ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుచరితలు. నీట మునిగిన పంటలు కర్షకుడి కంటతడి. ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు. నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఆర్ఓ రాజశేఖర్ నాయుడు. ప్రత్యేక నమోదు కార్యక్రమం ప్రారంభం. జ్యోతిరావు పూలేకి ఘనంగా నివాళులర్పించిన పలు ప్రజా సంఘాల నాయకులు. కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. నది బ్రిడ్జిని పరిశీలించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.